Hi everyone, welcome back to our kitchen. Hope everyone is doing good. అందరికీ నమస్తే అక్క. ఈరోజు నువ్వు ఏ డిష్ చేయబోతున్నావు అక్క? ఈరోజు మనం చేయబోయే డిష్ చైనీస్ చికెన్ చాప్సీ. అవునా, లెట్స్ గో. చైనీస్ చికెన్ చాప్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ నూడిల్స్, బాయిల్డ్ చికెన్, చికెన్ స్టాక్ వాటర్, క్యాప్సికమ్, carrots, spring onions, French beans, corn flour, chopped ginger and garlic, black pepper, salt, white pepper, sesame oil, Szechuan sauce, green chili sauce, vinegar, red chili sauce and soya sauce. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కార్న్ ఫ్లోర్ నూడిల్స్ మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నూడిల్స్ని ఇలా ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలాగా నూడిల్స్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నూడిల్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం. పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెసమీ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్ వేసుకుందాం. చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకుందాం. వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ చికెన్ వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత సాసెస్ అన్ని ఈచ్ 1 స్పూన్ వేసుకోవాలి. సాసెస్ అన్ని వేసుకొని ఇలా 1 మినిట్ మిక్స్ చేసుకోవాలి. చికెన్ స్టాక్ వాటర్ వేసుకుందాం. చికెన్ బాయిల్ చేసిన తర్వాత ఉండే వాటర్ని చికెన్ స్టాక్ వాటర్ అంటారు. ఇది ఎందుకు యాడ్ చేసుకుంటున్నారు అంటే ఇట్ టేస్ట్స్ బెటర్. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి. కార్న్ ఫ్లవర్లో వాటర్ మిక్స్ చేసుకొని కార్న్ స్టార్చ్ చేసుకుందాం. ఎందుకంటే కార్న్ స్టార్చ్ మన సూప్ని కొంచెం థిక్ చేస్తుంది. ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా సూప్ కొంచెం థిక్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న నూడిల్స్ మీద ఇలా వేసుకోండి.
ఫుల్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మన చైనీస్ చికెన్ చాప్స్ రెడీ. టేస్ట్ చేద్దామా? సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.